హాయ్ అండి, చికెన్ ఫ్రైని చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకుందామా. ఇది బ్యాచిలర్స్ కూడా చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. దీనికి ఎక్కువగా ఇంగ్రీడియంట్స్ కూడా ఏం అవసరం లేదండి. పప్పుచారు లాంటివి చేసుకున్నప్పుడు సైడ్ డిష్గా చాలా బాగుంటుంది. అలా కాకపోయినా కూడా మనం స్టార్టర్స్ లాగా కూడా దీన్ని తినేయచ్చు, అంత బాగుంటుంది. ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది చూద్దాము. ముందుగా నేను ఒక 1/2 kg చికెన్ని తీసుకున్నానండి. ఇది ఉప్పు నీళ్ళలో ఒక 1/2 అవర్ అలాగా నానబెట్టేసి నీట్గా వాష్ చేసుకొని జాలికేసుకున్న తర్వాత ఒక బౌల్లోకి తీసుకొని 1/2 టీ స్పూన్ పసుపు, 1.5 టీ స్పూన్ కారం వేసుకొని 3/4 టీ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. వేసేసుకున్న తర్వాత 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని 3 టేబుల్ స్పూన్ల పెరుగును వేసుకోవాలి. పెరుగు మరీ పుల్లగా ఉండొద్దండి, మీడియం పులుపు ఉంటే సరిపోతుంది. ఇప్పుడు పెరుగు వేసుకున్న తర్వాత 1/2 టీ స్పూన్ ధనియాల పొడి, 1/4 టీ స్పూన్ బ్లాక్ పెప్పర్ పౌడర్ వేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ చికెన్ అంతా కూడా మంచిగా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకొని ఇప్పుడు ఇదంతా కలిసిపోయిన తర్వాత మూత పెట్టుకొని ఒక 15 మినిట్స్ పాటు దీనికి రెస్ట్ ఇవ్వాలి. వీలైతే ఫ్రిడ్జ్లో పెట్టుకొని కూడా ఒక 2 అవర్స్ అలాగా రెస్ట్ ఇచ్చి చేసుకున్నా కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని అది వేడెక్కగానే ఒక 3-4 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కగానే ఒక 4 ఎండుమిర్చిని సగానికి కట్ చేసి వేసుకొని వీటిని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఎండుమిర్చి మాడిపోతే ఫ్రైలో అంత మంచిగా ఉండదండి. చికెన్ ఫ్రైతో ఎండుమిర్చిని తింటే చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్న చికెన్ని అందులో వేసేసుకోవాలి. వేసుకొని ఇప్పుడు ఫ్లేమ్ని పూర్తిగా సిమ్లోకి అడ్జస్ట్ చేసుకొని చికెన్ని బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఇప్పుడు మూత పెట్టుకొని మంచిగా ఒక 15 మినిట్స్ పాటు ఈ చికెన్ని కుక్ చేసుకోవాలి. ఇప్పుడు మనకి వాటర్ అనేది ఊరుతుంది కదండి చికెన్లోంచి, అవన్నీ ఇంకిపోయే వరకు మధ్య మధ్యలో కలుపుకుంటూ మూత పెట్టుకుంటూ మంచిగా కుక్ చేసుకోవాలి. ఇలా పూర్తిగా దగ్గరగా అయిపోయిన తర్వాత ఒక 4 పచ్చిమిర్చి నిలువుగా చీల్చుకొని ఒక గుప్పెడ పుదీనాని కట్ చేసుకొని వేసుకోవాలి. వేసుకొని ఇప్పుడు ఇవన్నీ కూడా మంచిగా ఫ్రై అయ్యే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా పూర్తిగా ఫ్రై అయిపోయిన తర్వాత 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. ఇంకొక 2 టేబుల్ స్పూన్ల పెరుగును వేసుకోవాలి. ఈ టైంలో పెరుగు వేసుకుంటే మనకి చికెన్ అనేది చాలా జ్యూసీగా సాఫ్ట్గా చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇలా మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత మూత పెట్టుకొని ఇప్పుడు ఒక 5 నిమిషాల పాటు మంచిగా కుక్ చేసుకుంటే ఇంకొంచెం దగ్గరగా అవుతుంది. ఇప్పుడు ఇందులోకి 1/4 టీ స్పూన్ ధనియాల పొడి, 1/4 టీ స్పూన్ గరం మసాలా వేసుకోవాలి. వేసుకొని మళ్ళీ ఒకసారి మంచిగా కలుపుకోవాలి. మనం ఆల్రెడీ ధనియాల పొడి వేసుకున్నాం కదండి, ఇప్పుడు కొంచెమే వేసాను. వేసేసి మళ్ళీ బాగా కలుపుకున్న తర్వాత చేతి నిండుగా కొత్తిమీరని కట్ చేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకొని ఫ్లేమ్ ఆఫ్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయిన చికెన్ ఫ్రై రెడీ అవుతుందండి. ఇది చాలా బాగుంటుంది. కొత్తగా వంట నేర్చుకునే వాళ్ళు కూడా చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఒక్కసారి ఇలా ట్రై చేయండి. నచ్చితే లైక్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.